ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా మరి ఈరోజు మీడియా అంతా కూడా మరి క్రైస్తవులకి సేవకులకి మరి జరుగుతున్నటువంటి వ్యతిరేకతను గురించి చాలా ఎక్కువగా నింపబడిపోయి ఉంది. దాన్ని బట్టి చాలామందికి భయపడుతున్నారు కూడాను. విశ్వాసులు కానీ సేవకులు కానీ ఈరోజు ఈ సమయంలో ఇటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో వాక్యంలో నుంచి మనం నేర్చుకోవడం అనేది చాలా ఉత్తమము. మరి దేవుడు తన సంఘాన్ని కడతాను అనేటువంటి వాగ్దానము గొప్పది. వచ్చేటువంటి ఆటంకాల కంటే దేవుడిచ్చిన వాగ్దానము గొప్పదిగా మన పక్షంగా ఉందని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. మనం ప్రార్థన చేసినప్పుడు పాతాళలోక ద్వారాలు నిలవవు. ఈ సమయంలో మనుషులు న్యాయం చేయాలి, ప్రభుత్వం న్యాయం చేయాలి అని అనుకోవడం అనేది దట్ ఈజ్ నాట్ ఎ వైస్ థింగ్. అంటే అంత వస్తుందే సమస్య ప్రభుత్వం నుంచి అని తెలుస్తున్నప్పుడు మనం ప్రభుత్వం నుంచి సహాయం కావాలి అని అడిగే పోరాటం కంటే దేవుడి దగ్గర కూర్చుని సర్వలోకనాథుడు సర్వ సృష్టికర్త ఆయన దగ్గర ఏకీభవించి సంఘాలుగా మీరు చిన్న సంఘమే కావచ్చు, పెద్ద సంఘమే కావచ్చు, ఇద్దరు ఏకీభవిస్తే చాలు. ఇద్దరిద్దరుగా, ముగ్గురుగా, 10 మందిగా, 100 మందిగా మీ స్థానిక సంఘాల్లో మీరు ఏకీభవించి సజీవ దేవుణ్ణి గనక మరి మనం ఆశ్రయించగలిగితే మన పక్షంగా దేవుడు పోరాడి మనకి జయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని జ్ఞాపకం చేసుకుందాం. మరి కీర్తన గ్రంథంలో 68వ కీర్తన గ్రంథంలో చాలా అద్భుతమైన వాగ్దానము దేవుడు సంఘానికి ఇచ్చారండి. ఒకసారి దయచేసి మీరందరూ కూడా మరి బైబిల్ తీసి కీర్తన గ్రంథంలో నుంచి 68వ కీర్తన గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ కూడా చూడాలని చదవాలని ఆశపడుతున్నాను. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. సో మనం చేయవలసిందల్లా దేవుడు లేస్తే శత్రువు చెదిరిపోతాడన్న ఈ వాక్యాన్ని నెరవేర్పు కొరకు మనం చేయాలి. దేవుని లేపడము అంటే నిద్రించుచున్నాడని కాదు, కానీ మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద దేవుని ఆధిపత్యాన్ని మనము లేవనెత్తడము. మనమందరం కూడా దేవుని స్తుతించాలి. అందరికీ తెలిసిన విషయాలే, కానీ మనం ఒక్కొక్కసారి వాటిని మరిచి మానవ శక్తి మీద ఆధారపడడానికి మనము మరి ఒక్కోసారి మరి త్రొట్టిల్లుతూ ఉంటాం. యెహోషువపాతు రాజు 4 దిక్కుల నుంచి కూడా యుద్ధము మరి శత్రువు ఆవరించినప్పుడు స్తుతించే వారిని ముందు పెట్టుకుని గొప్ప జయం పొందుకునేటువంటి స్థితి మన ముందే ఉంది. అలాగే మరి సంఘం అత్యాసక్తిగా ప్రార్థన చేసినప్పుడు పేతురుని చెరసాలలో నుండి దేవుడు అద్భుతంగా ఎలాగ బయటకు తీసుకొచ్చాడో కూడా మన ముందు దేవుడు వాక్యాలు ఉన్నాయి. సో వీటిని సమయంలో జ్ఞాపకం చేసుకుని మనం దేవుని బిడ్డలంగా వాట్ ఈజ్ ద యాక్షన్ దట్ వీ కెన్ టేక్ అంటే ప్రార్థన, స్తుతి యాగము చేయడం. దేవుని యొక్క శక్తిని మనం ఏకీభవించి యాగముగా అర్పిస్తూ ఉండగా దేవుడు మన పక్షంగా లేచి మనకి న్యాయం జరిగించడానికి ఆయన శక్తిమంతుడు. అలాగే ప్రార్థన, విజ్ఞాపన. ఒకవేళ మీలో దేవుడు విజ్ఞాపన వరం పెట్టారా, విజ్ఞాపన చేయండి. ప్రార్థన వరం ఇచ్చాడా, ప్రార్థనలో నిలబడండి. స్తుతియాగం చేసేటువంటి మరి ఆ కృప దేవుడు మీకు ఇస్తే స్తుతియాగం చేయండి. స్తుతియాగం అనగా దేవుని వాగ్దానములను పట్టుకొని ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడవైన నీవు నమ్మదగిన దేవుడు అని ఆయనకి స్తోత్రాలు చెల్లించడమే. సో మరి ఈ ఛానల్లో కొన్ని స్తుతియాగపు వీడియోస్ కూడా మేము పెట్టాలని ఆశపడుతున్నాము. దాన్ని కూడా మీరు ప్లే చేసి దాన్ని ఆన్ చేసి దాంతో కలిసి మీరు కూడా ఏకీభవించి స్తుతియాగం అర్పించండి. ప్రస్తుతం ఈ సమయం అయితే మరి ప్రార్థన ద్వారా ఈ వీడియో వింటున్న వాళ్ళకి ధైర్యం గల దేవుని ఆత్మచేత వాళ్ళు నింపబడి దట్ యూ విల్ టేక్ ద స్టాండ్. మరి ఈ లోకములో మనుషులు న్యాయం చేయాలి అనేటువంటి ఆ కోణంలో కాకుండా దేవుడు న్యాయకర్తగా మన పక్షంగా దిగి రావాలి అనేటువంటి ఆ కోణంలోనికి, ఆ స్థానంలోనికి, మీ పొజిషన్స్లోనికి మీరు రావాలి. క్రైస్తవులుగా ఉన్నట్లయితే మీ పొజిషన్స్లోనికి మీరు రావాలని మీకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లెట్స్ ప్రే. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రం. పరలోకమందున తండ్రివకు యెహోవా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అవునా తండ్రి నాయన, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు చేత ఈ ప్రార్థన జరిగించుటకు మీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాను. అవునా తండ్రి నాయన, సంఘము అయా ప్రార్థిస్తున్నప్పుడు, సంఘం ఏకీభవించి మొరపెడుతున్నప్పుడు పాతాళలోక ద్వారాలు నేరవు అని చెప్పిన గొప్ప దేవుడవు నాయన. ఈ సమయంలో సార్వత్రిక సంఘము భారతదేశంలోను తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం యొక్క నా తండ్రి నాయన ప్రభా, అవును తండ్రి
తండ్రి నాయన స్థితి ఏంటి, ఈ టైంలో ఏ పొజిషన్ తీసుకోవాలి, ఎలాగ మొరపెట్టాలి, ఎలాగ సంఘము నిలబడాలి, ఎలాగ సంఘము స్వరమెత్తి మీ సన్నిధిలో మా స్వరాలు వినబడాలి ప్రభా. అవును తండ్రి నాయన, అట్టి అభిషేకాన్ని మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాను. యేసు నామమును బట్టి కుమ్మరించమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో ప్రభా, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రములలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుని రాజ్యమే వచ్చును గాక నాయన. పరలోకమందు దేవుని చిత్తము నెరవేరుతున్నట్లు భూమి మీద దేవుని చిత్తమే నెరవేరును గాక అని మేము పలుకుతున్నాం. ఈ ప్రార్థన మీరు మమ్మల్ని చేయమని అయ్యా మరి నేర్పించిన ప్రార్థన. ఇది కేవలము నాయన ఆచారంగా చేయట్లేదు ప్రభా, మీ రాజ్యం వచ్చును గాక అని ప్రభా ఆత్మతో పలుకుచున్నాము తండ్రి నాయన. యేసు నామములో మీ రాజ్యమే వచ్చును గాక. దేవుని రాజ్య విస్తరణ యేసుక్రీస్తు నామములో జరిగించడానికి దేవుడు నిలబెట్టుకున్న సంఘానికి, సేవకులకి, విశ్వాసులకి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము యేసు నామములో వర్ధిల్లకుండా విచ్ఛిన్నమవును గాక అని ప్రార్థిస్తున్నాం. యేసు నామముని బట్టి అడుగుతున్నాము నాయన. నీ బిడలముగా మీ వాక్కును మా నోటికుండా వెల్లడి చేస్తుండగా దాన్ని నెరవేర్చేటువంటి బలశూరులైన దూతలు యేసు నామములో విడుదలవుదురు గాక అని అడుగుతున్నాం. అవును తండ్రి నాయన, మాకు సంఘాలకి, విశ్వాసులకి, సేవకులకి ప్రభ విరోధముగా నాయన ప్రభ ఏ ప్రభుత్వము, ఏ శక్తి, ఏ వ్యక్తి నిలబడకుండా యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో పడద్రోయబడుదురు గాక అని అడుగుతున్నాం. యేసు నామములో పడద్రోయబడుదురు గాక. ఏ ప్రభుత్వమును ఎదుట నిలవ నేరదని ప్రభ యేసు నామమును బట్టి మేము ప్రవచిస్తున్నాము నాయన. అయ్యా బైబిల్లో ప్రభ బబిలోన్ సిస్టమ్ నీ ముందు నిలబడలేదు నాయన, ఫరో నిలబడలేదు ప్రభ. అవును తండ్రి, సమయంలో నాయన నరమాత్రులు, మానవ మాత్రులు ఏం చేయగలరు ప్రభ? మీ సంఘాన్ని కానీ, సేవకులు కానీ మీ అనుమతి లేకుండా. అయితే మీరు అనుమతించినటువంటి నాయన ప్రభ ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రభ హతసాక్షి అవ్వడానికి మీరు అనుమతించిన స్థితి ఇంకను నీ యొక్క పరిచర్య ప్రభ భారతదేశంలో 100 రెట్లు ఎక్కువగా జరుగుటకే మార్గాలు సరళమవును కాక. అయ్యా ఈ సమయం అందు యేసు నామమును బట్టి అడుగుచున్నాము నాయన. అవును నా తండ్రి ప్రభ, తండ్రి నాయన, ఈ ప్రవీణ్ పగడాల యొక్క మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు ప్రభ పన్నాగాలన్నిటినీ కూడా ప్రభ మీ పాదాల దగ్గర పెడుతున్నాం. మీ తీర్పు వారి మీదకి యేసు నామములో విడుదల చేస్తున్నాం. అయ్యా ప్రభ శత్రువు మీదకి తీర్పు, దేవుని సంఘం మీదకి దేవుని కృప యేసు నామములో విడుదలవును కాకని అడుగుతున్నాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ. అవును తండ్రి, సేవకుల చుట్టూ నాయన, సేవకుల ప్రాణాత్మ దేహము చుట్టూ దేవుని అగ్నిని యేసు నామములో వేడుకొంచున్నాను దేవా, మీకు స్తోత్రములు ప్రభ. అవును తండ్రి నాయన ప్రభ, నో స్కీమ్, నో ప్లాన్ ఆఫ్ ది ఎనిమీ కెన్ ప్రాస్పర్ ఇన్ జీసస్ నేమ్. దేవుని రక్తాన్ని విడుదల చేస్తాను. అవును ప్రభ నాయన, 103 పాస్టర్లని రకరకాల ప్రభ లిస్టుల గురించి ఎన్నో ప్రభ న్యూస్ చూస్తున్నాం. అయ్యా ప్రభ మరి ఎటువంటి ప్రభ ప్లాన్స్, ఎటువంటి స్కీమ్స్ కూడా ప్రభ అయ్యా నీ బిడలైనటువంటి నాయన, నీ సేవకులైన వారికి విరోధముగా వర్ధిల్లకుండా యేసు రక్తాన్ని విడుదల చేస్తున్నాము నాయన. ఎంతటి ఉన్నతి పదవిలో ఉన్నవారు ప్రభ ఈ పనుని పూనుకుంటున్నా కూడా ప్రభ వారి మీదకి దేవుని ఉగ్రతను విడుదల చేస్తాం, దేవుని తీర్పుని విడుదల చేస్తాం, వారి ఆలోచనలో ప్రభ నాయన గలిబిని విడుదల చేస్తాం. యేసు నామంలో ఐ ప్రే అలాట్ ద వర్క్స్ ఆఫ్ ది ఎనిమీ విల్ బి ప్యారలైజ్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. యేసు నామములో దుష్టుని కార్యములు ప్రభ నాయన నిలిచిపోవును గాకని అడుగుతున్నాం. అవునా తను ఎవరైతే కార్యము తలపెట్టారో ప్రభ వి స్పీక్ అలాట్ దేర్ మౌత్ విల్ బి షట్ అలాట్ విత్ పారాలిసిస్ ఇన్ జీసస్ నేమ్ లార్డ్. యేసు నామములో ప్యారలైజ్ ద వర్క్ ఆఫ్ ది ఎనిమీ, paralyze the work of the enemy, Lord. I speak confusion in the schemes and plans of the enemy. I pray the enemy will fight, Lord, Father God, and will collapse, Lord, within in Jesus name, Lord. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని చచ్చినట్లుగా అవును తండ్రి నాయన ప్రభు గొప్ప కన్ఫ్యూజన్ ఎనిమీస్ క్యాంప్లోనికి విడుదల చేస్తున్నాము నాయన. దేవుని భయమును విడుదల చేస్తున్నాం, సజీవ దేవుని భయమును విడుదల చేస్తున్నాం. అవును దేవా మీకు స్తోత్రములు. ధైర్యము గల ఆత్మను మీరు మాకు ఇచ్చి ఉన్నారు, నిబ్బరము గల ఆత్మను మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభ. అయ్యా స్తుతి యాగం అర్పించుటకు మాకు సహాయమును దయచేయండి. అవును తన కీర్తన గ్రంథము నాయన 8వ అధ్యాయంలో మీరు ఇచ్చిన గొప్ప మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాను ప్రభ. అవును తన శత్రువులను పగ తీర్చుకొని వారిని మానిపివేయుటకు మీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నామని చెప్తున్నారు. యాజ్ వి ప్రైజ్ అండ్ ఎగ్జాల్ట్ యు లార్డ్, ఈ నామాన్ని ఘనపరుచు, ఈ నామాన్ని స్తుతిస్తూ స్తుతియాగం అర్పిస్తూ సంఘము లేస్తూ ఉండగా ప్రభ నాయన దుష్టుడు ప్రభ మరి తన్ని సైలెన్స్ అవునుగాక. అయ్యా మరి తండ్రి పగ తీర్చుకొని వారు శత్రువు మానిపోవుదురుగాక, పారిపోవుదురుగాక అని అడుగుచున్నాం.
అయ్యా మీరే కార్యమును జరిగించి స్థిరపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునత నామమును బట్టి ఈ ప్రార్థనను అడుగుతున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిలోనికి ధైర్యం గల దేవుని ఆత్మను విడుదల చేస్తున్నాను. పరలోకము నుండి మీరు కూడా ధైర్యం గల మీ ఆత్మను విడుదల చేసి సంఘాన్ని సమయంలో నిలబెట్టండి ప్రభా. ప్రతి విశ్వాసుని సేవకుడిని ధైర్యం గల దేవుని ఆత్మతో నిలబెట్టి నాయన దుష్టుణ్ణి అయ్యా ప్రభా మరి తన్ని నాయన పడద్రోయడానికి కావలసిన శక్తిని ప్రార్థనలోను స్తుతిలోను ప్రభా అయ్యా మేము పొందుకోవడానికి మీ కృపను విస్తారముగా అనుగ్రహించమని సర్వాధికారం కలిగిన యేసు ఉన్నత నామమును బట్టి ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.